bud, flower, fruit, seed. Every part of neem tree is useful as a medicine in Ayurveda medicine. Hence it is known as Indian herbal doctor. Asimam, tulasi, turmeric, pasupu, like that. Every plant has its own medicinal value. You may not be knowing, I may not be knowing. In a similar way, ayogyaha purusho nasti. You will not find any human being who is incapable of doing wonderful things. You don't find any student who can do wonderful things. Every student has unlimited power of thinking. You have unlimited power of thinking. You can do wonders. You can do miracles. You are not inferior to anybody. You are equally competent to get what you want in your life. Such a potential energy you have. Such an intelligence you have. మరి మీలో అద్భుతమైన శక్తియుక్తులు ఉన్నాయి, అపారమైన తెలివితేటలు ఉన్నాయి, విశేషమైన ప్రజ్ఞాపాఠాలు ఉన్నాయి. జీవితంలో మీరేమైతే అనుకున్నారో అది సాధించగలిగే సత్తా, అది సాధించగలిగే ధైర్యం మీలో ఉన్నాయి. కానీ ఎందుకు రావటం లేదు? యోజకాస్తత్ర దుర్లభ. టు ఐడెంటిఫై ద ఇంటెలిజెన్స్ యు హావ్ అండ్ టు యూటిలైజ్ ఇట్ ఇన్ ఎ వే ఇట్ ఈస్ సపోజ్డ్ టు బి యూటిలైజ్డ్ ఇస్ ఎ డిఫికల్ట్ టాస్క్. Once you realize that you are intelligent, once you feel that you are intelligent, nobody can stop your success. And you will never find the word impossible in your dictionary. Whenever you look at the word impossible, your mind reads it as I am possible. Impossible can be converted into I am possible. Everything is possible for me. కాబట్టి మీరందరూ తెలియగలవాలి. మీలో మీరేమైతే అనుకున్నారో అది సాధించగలరు. కానీ ఎందుకు సాధించలేకపోతున్నారు అంటే మీ తెలివితేటల్ని మీరు గుర్తించి వాటిని ఏ రీతిలో ఉపయోగించాలో ఆ రీతిలో ఉపయోగించుకోవడం అనేది కష్టం. ఒకసారి మీరు తెలివిగల వాళ్ళని మీరు గుర్తించి ఆ తెలివితేటల్ని సక్రమంగా సరి అయిన రీతిలో సద్వినియోగపరుచుకుంటే మీరు అద్భుతాలు సృష్టించగలిగిన మహిళా మనులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అద్భుతాలు సృష్టించగలిగినటువంటి శక్తివంతులు మీరు ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా. కానీ అది గుర్తించలే. ఇప్పుడు ఆ అమ్మాయి A+B² ఫార్ములా చెప్పలేని అమ్మాయి తెలివితేటల్ని సినిమా చూడటంలో వాడుతుంది, ఇంకొకళ్ళు గేమ్స్ ఆడటంలో వాడుతున్నారు, ఇంకొకళ్ళు చాటింగ్లో వాడుతున్నారు, ఇంకొకళ్ళు ఇంకో దానిలో వాడుతున్నారు. ఆ మీలో ఉన్న తెలివితేటల్ని చదువుకోవాలా, నేను ఏదైనా సాధించాలి జీవితంలో, నేను ఒక సాధించి చూపెట్టి అత్యున్నతమైనటువంటి జీవితాన్ని గడపాలా అనే కోరిక బలంగా ఉన్నప్పుడు, మీ తెలివితేటలను మీరు సరిగ్గా వాడుకున్నప్పుడు మీ విజయాన్ని ఎవడు ఆపలేడు. యూ విల్ బి ఏబుల్ టు గెట్ 600 out of 600. Now are you confident that you will get 600 out of 600 provided you utilize your intelligence in a way it is supposed to be utilized? Are you confident? Yes, sir. Do you feel that you are all intelligent? Do you feel that you are intelligent? Yes, sir. So when you feel that you are intelligent, what should be your worthy goal? 600? What is your goal? Come on, speak out. 600 to score 600 out of 600. Okay. Now you have agreed with me that you are all intelligent. Fine. The second point is, after you agreed by yourself that you are intelligent, you have set a goal. Your goal is to score 600 out of 600 out of 600. Fine. My simple question, I'll be very happy if you can answer. After setting a goal, can anybody tell me what is the first and foremost thing you need to achieve your goal? మీ అందరూ లక్ష్యం నిర్దేశించుకున్నారు. నేను కూడా తెలియగలదాన్ని, నేను ఎవరికంటే తీసుకోను, నా మెదడు బరువెంతో పక్క అమ్మాయి మెదడు బరువు అంతే, 600కు 600 తెచ్చుకున్న అమ్మాయిలో అబ్బాయి మెదడు బరువు అంతే, వాళ్ళు తెచ్చుకుంటే నేను ఎందుకు తెచ్చుకోలేను, కాబట్టి నాకు కూడా సత్తా ఉంది అని మీరు అందరు నమ్ముతున్నారు. నమ్మిన తర్వాత ఒక గోల్ సెట్ చేసుకున్నారు. మై గోల్ ఈజ్ టు స్కోర్ 600 out of 600 in the final examination. Fine. After setting that goal, what is the first and foremost thing you need to achieve? ఇవాళ నేను మీతో మాట్లాడాలనుకున్న టాపిక్ ఏంటంటే, ఇట్స్ అన్ ఇంటరాక్టివ్ సెషన్. నేను ఒక్కడే కాకుండా మీరు నేను సంవాదం చేసుకుంటున్నాం, మిమ్మల్ని ప్రశ్న అడగడం, నేను చదవటం అట్లా. కాబట్టి ఆ ఇంటరాక్టివ్ సెషన్ ఏమంటే ఏం యాక్ట్ అచీవ్, ఏం యాక్ట్ అచీవ్. ఏమంటే మీరు చెప్పారు ఇప్పుడు 600 to score 600 out of 600, దాన్ని గోల్ అంటాం. మీరు ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారు, ఏమైపోయింది.
ఆ గోల్ను సాధించడానికి మీరేం చేయాలి? దట్ వాట్ వీ కాల్ ఇట్ యాక్ట్ అంటాం, యాక్షన్ ప్లాన్. అది యాక్ట్. వన్స్ యూ యాక్ట్, యూ విల్ అచీవ్ వాట్ యూ వాంట్ ఇన్ యువర్ లైఫ్. మూడోది. కాబట్టి టుడేస్ టాపిక్ విత్ యూ ఈజ్ ఎయిమ్, యాక్ట్, అచీవ్. యువర్ ఎయిమ్ ఈజ్ టు స్కోర్ 600 out of 600. And under action plan, under act, what is the first and foremost thing you need to achieve your goal? Come on, తప్పుపైనా పరాల చెప్పటం నేర్చుకోవాలి ముందు. మీరు రేపు జీవితంలో ఏ రంగంలో ప్రవేశించినా ఆ రంగంలో అభివృద్ధి చెందటానికి మీకు ప్రధానంగా కావలసినటువంటిది భావ వ్యక్తీకరణ నైపుణ్యం, కమ్యూనికేషన్ స్కిల్స్. మనం అనుకున్న మాటల్ని, మనం అనుకున్న భావాల్ని ఎదుట వ్యక్తిని ఆకర్షించే విధంగా తక్కువ మాటలతో సరళంగా వారికి అర్థమయ్యే రీతిలో చెప్పగలిగే నైపుణ్యాన్నే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు. అవి ఒక్క రోజులో రావు. ప్రశ్న అడిగినప్పుడు సమాధానం చెప్పడంతో ప్రారంభమవుతుంది కమ్యూనికేషన్ స్కిల్ డెవలప్మెంట్ అనేది. అది తప్పో రైటో పక్కన పెట్టండి, ఎవడో కూడా పుడతానే నేర్చుకోలే. మనం అనేక పొరపాట్లు చేస్తూ ఉంటాం, తప్పులు చేస్తూ ఉంటాం, నేర్చుకుంటూ ఉంటాం. మనం పుట్టగానే నడిచామా? అంబాడాం. ముందు నిలబట్టడానికి ఎన్నిసార్లు పడ్డాం, తర్వాత అంబాడేటప్పుడు ఎన్నిసార్లు పడ్డాం, నడిచేటప్పుడు ఎన్నిసార్లు పడ్డాం, ఇప్పుడు పడతామా నడిచేటప్పుడు. కాబట్టి అట్లా ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని చెప్తాం. కాబట్టి మీరు సమాధానం చెప్పడం నేర్చుకోవాలి ముందు. అది మనం కమ్యూనికేషన్ స్కిల్స్లో ఫస్ట్ స్టెప్. అది తప్పో రైటో డజంట్ మ్యాటర్. అంతేగాని నేను సమాధానం చెప్తే పక్క అమ్మాయి నవ్వుతుంది ఎందుకులే అని చెప్పకుండా ఉంటాం, తెలిసినా చెప్పకుండా ఉంటాం, లేకపోతే నీ అంతటికి నీకే తప్పైతే బాగోదేమో అనుకోవటం. ఇవన్నీ తీసి పక్కన పెట్టండి. ఎరేజ్ దెమ్ ఫ్రమ్ యువర్ బ్రెయిన్. మీ మైండ్ నుంచి అలాంటి ఆలోచనలన్నీ పక్కన తుడిచిపారేయండి. కాబట్టి ట్రై టు ఆన్సర్. ఇప్పుడు చెప్పండి, వాట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ యూ నీడ్ టు అచీవ్ యువర్ గోల్? కమాన్. కష్టపడటం. వెరీ గుడ్, బ్యూటిఫుల్ ఆన్సర్. హార్డ్ వర్క్. కానీ కష్టపడటం లేకుండా ఏది సాధ్యపడదు. కానీ నేను అడిగింది అన్నిటికంటే మొదటిగా కావాల్సింది ఏమిటి? కష్టపడటం అనేది కావాలా, కానీ దానికంటే